హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాల్టి వీడియోలో బ్రౌన్ ఆనియన్ లేదా ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా, బిర్యానీకి ఎంతో రుచిని పెంచే ఈ బ్రౌన్ ఆనియన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీలోకి వాడుకోవచ్చు. ఇందుకోసం ఇక్కడ నేను 5 ఉల్లిపాయలను తీసుకున్నాను. ఇవి బాగా పెద్ద సైజు ఉల్లిపాయలండి. 5 ఉల్లిపాయలను తీసుకొని పొట్టు తీసేసి వాటర్లో వేసుకొని ఒకసారి శుభ్రం చేసుకొని పొడిగుడ్డతో తుడుచుకొని అన్నింటినీ ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని కట్ చేసుకోవడానికి ఇలాగ చిప్స్ చేసుకునే గ్రేటర్ ఉంటుంది కదండి, ఆ గ్రేటర్ని తీసుకొని గ్రేట్ చేసుకుంటే స్లైసెస్ అనేవి అన్నీ సమానంగా వస్తాయి. ఇలా సమానంగా రావడం వల్ల మనం బ్రౌన్ ఆనియన్ని ఫ్రై చేసుకున్నప్పుడు అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. అదే చాకుతో కట్ చేసామంటే అన్నీ ఈవెన్గా కట్ అవ్వవు కాబట్టి కొన్ని ముందుగా ఫ్రై అయిపోతాయి, కొన్ని సరిగా ఫ్రై అవ్వవు. కాబట్టి ఇలాగా చిప్స్ చేసే గ్రేటర్తో ఈ ఉల్లిపాయల్ని గ్రేట్ చేసుకోండి. దీనివల్ల అన్నీ సమానంగా వస్తాయి, అలాగే ఫ్రై చేసుకున్నప్పుడు అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ స్లైస్ చేసుకోండి. చివర ఇలా ముక్కలు ఉంటాయి కదా, ఇవి కట్ చేసుకోవాలంటే చేతులు తెగుతాయి, ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేరే కర్రీస్లోకి యూస్ చేసుకోండి. ఇలా అన్నింటినీ స్లైసెస్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇది వాటరీగా ఉంటాయి. ఉల్లిపాయల్ని మనం బాగా సన్నగా స్లైసెస్గా చేయడం వల్ల వాటర్ వచ్చేస్తుంది, ఉల్లిపాయల్లో ఉన్న వాటరు. ఇప్పుడు ఆ వాటర్ని పిండేసుకోవాలి. అందుకోసం ముందుగా ఇలా ఉల్లిపాయల్ని ఒకసారి బాగా చేత్తో నలుపుకోండి. చూడండి, ఇలా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి గట్టిగా పిండామంటే వాటర్ అనేది ఇలా ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఇలా ఉల్లిపాయలన్నింటినీ గట్టిగా పిండేసి వాటర్ తీసేసుకోండి. ఉల్లిపాయలన్నింటినీ పిండేసిన తర్వాత ఒక క్లాత్ మీద, మెత్తగా ఉండే క్లాత్ మీద ఇలా ఉల్లిపాయలన్నింటినీ స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల తడంతా పీల్చేసుకొని ఫ్రై చేసుకునేటప్పుడు త్వరగా ఫ్రై అయిపోతాయి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. కాబట్టి ఇలాగ మెత్తటి కాటన్ క్లాత్ తీసుకొని అందులో వేసుకొని ఒకసారి ఇలా రబ్ చేసుకున్నారంటే ఏదన్నా తడి ఉంటే ఈ క్లాత్కి అంటుకుంటుంది, ఉల్లిపాయలు పొడి పొడిగా వచ్చేస్తాయి. చూసారు కదా, ఉల్లిపాయలు ఎంత పొడి పొడిగా అయిపోయాయో, వీటిలో తడి అనేది లేదు. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా పొడి పొడిగా ఉన్నాయి కదా, ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. అలాగే మనం వాటర్ పిండేసుకున్నాం కదా, ఈ వాటర్ని చపాతీ కలుపుకోవడానికి కానీ లేదా పప్పులో కానీ వేసుకొని యూస్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. నాన్ స్టిక్ పెట్టుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి ఉల్లిపాయలు బాగుంటుంది. కాబట్టి నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఇలా షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇలా షాలో ఫ్రై చేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి పెద్ద మంట పెట్టకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ముందు ఇలా ముద్దగా అవుతుంది, కానీ తర్వాత ఫ్రై అవడం స్టార్ట్ అయిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ఉల్లిపాయలు ఫ్రై అవుతాయి. చూడండి, ఇక్కడ కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా, అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయిపోతూ ఉంది. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతూ ఉన్నప్పుడు తప్పకుండా లో ఫ్లేమ్ పెట్టుకోండి, ఎందుకంటే త్వరగా మాడిపోయి కలర్ అనేది చేంజ్ అయిపోతాయి. కాబట్టి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతుంటేనే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూడండి, ఇక్కడ కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా, ఈ స్టేజ్లో మనం ఉల్లిపాయల్ని తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువసేపు ఉంచితే కలర్ అనేది చేంజ్ అయిపోయి బ్లాక్గా అయిపోతాయి. కాబట్టి ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చినప్పుడు తీసేసుకుంటే ఇవి చల్లారేలోగా ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి. చూడండి, ఎంతో క్రిస్పీగా అలాగే చక్కగా అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యి ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇలా చేసి పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 నెలలైనా పాడవవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనం యూస్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.